వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ హిస్టరీలో 4th యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇవి అసే క్వశ్చన్స్ అమ్మ 10 మార్క్స్కి. సో ఈ యూనిట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. సో చూడండి, ఇందులో ఈ క్వశ్చన్ 2 రకాలుగా అడుగుతాడు. సో వాడి రేపు ఎగ్జామినేషన్లో ఎలా అడిగినా సరే మీరు ఒకటే ఆన్సర్ రాస్తారు. ఆ 2 క్వశ్చన్లు ఏంటో చూడండి. డిస్క్రైబ్ ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, మౌర్యుల యొక్క పరిపాలనను వివరించండి. ఇదే క్వశ్చన్ వాడు ఇంకో రకంగా కూడా అడగొచ్చు. రైట్ ఆన్ ఎస్సే ఆన్ ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, మౌర్యుల యొక్క అడ్మినిస్ట్రేషన్ మీద ఒక ఎస్సేని, ఒక వ్యాసాన్ని రాయండి అని అడుగుతాడు. ఓకేనా? సో ఏదైనా సరే మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అని కనిపిస్తే చాలు, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఆన్సర్నే రాయాలి. అయితే అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన అమ్మ, మీ అందరికీ తెలిసిందే. మౌర్యుల యొక్క పరిపాలనలో చంద్రగుప్త మౌర్యుని యొక్క పరిపాలన మౌర్యుల పరిపాలనలో ఒక వాస్తు శిల్పిగా చెప్పొచ్చు. చంద్రగుప్త మౌర్యుని యొక్క పరిపాలనని ఒక వాస్తు శిల్పిగా చెప్పొచ్చు. అంటే మౌర్యుల పాలనకి ఇవన్నీ తెచ్చినటువంటి పరిపాలన మౌర్య చంద్రగుప్తుని యొక్క పరిపాలన. ఈ మౌర్యుల పాలనలో చంద్రగుప్త మౌర్యుని తర్వాత ఆయన కుమారులు కూడా చంద్రగుప్త మౌర్యుడు ఏ విధంగా అయితే పరిపాలించాడో అదే రకమైనటువంటి పరిపాలనను వారు కూడా కొనసాగించారు. అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు తప్పించి మిగతా పరిపాలన మొత్తం కూడా చంద్రగుప్త మౌర్యుని వలె పరిపాలించారు. అయితే చంద్రగుప్త మౌర్యుడు ఎంత సుభిక్షమైన పరిపాలన అందించాడంటే, భారతదేశంలోని అప్పటి వరకు ఉన్న నందులు పరిపాలిస్తూ ఉండేవారు. భారతదేశానికి మౌర్య సామ్రాజ్యానికి ముందు పరిపాలిస్తున్నది నందవంశం. ఈ నందులు ఎవరైతే 8 మంది నందులు ఉన్నారో, మహాపద్మనందుడి నుండి ధననందుడి వరకు ఈ పరిపాలనలో ఒక మహాపద్మనందుడు తప్పించి మిగతా నందులందరూ కూడా పందులు. వాళ్ళు వారి పరిపాలనలో ప్రజలను అనేక హింసలకు గురి చేసేవారు. నిరంకుశతత్వం అంటే వారు చెప్పినదే వేదము అనేటట్లుగా ప్రజల బాధలు పట్టించుకోకుండా వారికి నచ్చినట్లు పరిపాలన చేసేవారు. అలాంటి నిరంకుశతత్వం నుంచి ప్రజలకి విడుదల కల్పించినటువంటి పరిపాలన మౌర్య పరిపాలన. ఇది ధర్మం ప్రకారం ప్రజలను పరిపాలించేటువంటి ఒక గొప్ప పరిపాలన. అర్థమవుతుంది కదమ్మా? అర్థం అవ్వకపోతే ఒకసారి వీడియో వెనక్కి వెళ్ళి మరొకసారి వినండి, ఈజీగానే మీకు అర్థమవుతుంది. అయితే ఈ మౌర్యుల పరిపాలనకు సంబంధించి మనకి చాలా ఆధారాలు ఉన్నాయి. అవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అవి ఏంటంటే, కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం అనే గ్రంథము, అదేవిధంగా మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారి రాసిన ఇండికా అనేటువంటి గ్రంథము, అదేవిధంగా అశోకుడు వేయించినటువంటి శాసనాలు. ఈ 3 కూడా మౌర్యుల యొక్క పరిపాలనను మనకి చాలా వివరంగా తెలియజేస్తున్నాయి. మౌర్యుల యొక్క పరిపాలనను వివరంగా తెలియజేసేటువంటి గ్రంథాలు ఏంటి? కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం, మెగస్తనీస్ రాసిన ఇండికా, అదేవిధంగా అశోకుడు వేయించినటువంటి శాసనాలు. అయితే ఈ మౌర్యుల పరిపాలన ఏ విధంగా ఉండేది, గ్రామాల్లో నగరాల్లో ఏ విధమైనటువంటి పరిపాలన ఉండేది, వారి యొక్క సైనిక విధానం ఏ విధంగా ఉండేది, రెవెన్యూ విధానం ఏ విధంగా ఉండేదో ఒకసారి చూద్దాం. ఓకేనమ్మా? అర్థమవుతుంది కదా? చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒక కథ విన్నట్టు వినొచ్చు. చూడండి, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద మౌర్యన్స్ యొక్క అంటే మౌర్యుల యొక్క పరిపాలన. ఈ మౌర్యుల యొక్క పరిపాలన ఎలాగుండేదంటే గ్రేడెడ్ అధికారులతో కూడి ఉండేది. గ్రేడెడ్ అధికారులు ఏంటి? గ్రేడెడ్ అధికారులు అంటే మౌర్య సామ్రాజ్యాన్ని మొత్తంగా భాగాలుగా చేసేవారు. అంటే లైక్ ప్రావిన్సీస్ గాను, ఈ ప్రావిన్సీస్ని జిల్లాలుగాను, ఈ జిల్లాలని అనేక గ్రామాలుగాను ఇలా విభజించి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అధికారిని నియమించి మౌర్యులు పరిపాలన చేసేవారు. ఈ మౌర్య పరిపాలన అంతా కూడా గ్రేడెడ్ అధికారులతో కూడినటువంటి పరిపాలన. అర్థమవుతుంది కదమ్మా? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం
చాలామంది చరిత్రకారులు ఏం చెప్పారంటే మొఘలులలో అక్బర్ అందించిన పరిపాలన కంటే మౌర్య పరిపాలన అనేది చాలా వ్యవస్థీకృతమైనది అని చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. మౌర్యులలో చాలామంది కూడా చంద్రగుప్త మౌర్యుని పరిపాలననే అనుసరించారు. అయితే ఈ పరిపాలన అక్బర్ పరిపాలన కంటే, మొత్తం మొఘలుల్లో అక్బర్ పరిపాలన చాలా బాగుంటుంది. అలాంటి అక్బర్ పరిపాలన కంటే ఈ మౌర్యుల పరిపాలన వ్యవస్థీకృతమైనదని అనేక మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అయితే ఇంకా మనం చూసినట్లయితే మౌర్య పరిపాలన అంటే ఏం లేదు, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. మౌర్య పరిపాలనకి వాస్తుశిల్పి అయినటువంటి పరిపాలన చంద్రగుప్త మౌర్యుడి. ఆయన తర్వాత ఆయన కుమారులు కూడా అదే రకమైనటువంటి పరిపాలన అందించారు. ఈ మౌర్య పరిపాలన అంతా కూడా గ్రేడెడ్ అధికారులతో కూడినది. అంటే మొత్తం సామ్రాజ్యాన్ని అనేక భాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగం మీద ఒక్కొక్క అధికారిని నియమించి పరిపాలన చేసేవారు. వీళ్ళ పాలన అక్బర్ యొక్క కాలంలో ఉన్నటువంటి పరిపాలన కంటే వ్యవస్థీకృతమైనదిగా చరిత్రకారులు వర్ణించారు. అర్థమైంది కదా? అర్థమవకపోతే ఒక్కసారి మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళి వినండి, ఈజీగానే మీకు అర్థమవుతుంది. ఇక మనం మౌర్య పరిపాలనలో ఏ ప్రాంతంలో ఏ విధమైనటువంటి పరిపాలన ఉండేదో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని మనం ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నాం, కేంద్ర ప్రభుత్వం. అంటే చక్రవర్తి ఉన్న దగ్గర పరిపాలన ఈ విధంగా ఉండేది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో రాజే సర్వోన్నతాధికారి. సో మనం ఇక్కడ రాజు అనకూడదు, ఎందుకంటే తన చక్రవర్తి కాబట్టి. చక్రవర్తి అంటే ఒక సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి. ఈ చక్రవర్తికే అన్ని అధికారాలు కూడా ఉండేవి. అన్ని అధికారాలు ఎవరికి ఉండేవి? చక్రవర్తికి మాత్రమే ఉండేవి. ఎలాంటి అధికారాలు అంటే ఈ చక్రవర్తి శాసనాలను తయారు చేయించేవాడు. ఈ చక్రవర్తి కార్యనిర్వాహక అధికారాన్ని కలిగి ఉండేవాడు. ఈ చక్రవర్తి న్యాయ అధికారాన్ని కూడా కలిగి ఉండేవాడు. అంటే ఈ విధమైనటువంటి అధికారాలన్నీ కూడా ఎవరు కలిగి ఉండేవారంటే చక్రవర్తే కలిగి ఉండేవాడు. అంటే మౌర్యుల కాలంలో శాసనాలు ఎవరు చేసేవారంటే చక్రవర్తే చేసేవాడు. అంటే ఆయన పేరు మీదే శాసనాలు చేయబడేవి, ఇంకెవరికి శాసనాలు చేయడానికి అధికారం ఉండేది కాదు. కార్యనిర్వహణ అంటే పరిపాలనా భారం అంతా కూడా చక్రవర్తి ఆధీనంలోనే ఉండేది. ఇక న్యాయ వ్యవస్థ కూడా చక్రవర్తి ఆధీనంలోనే ఉండేది. అంటే రాజ్యంలో ఎలాంటి తీర్పులు ఇవ్వాలన్నా, ఎలాంటి శిక్షలు అమలు చేయాలన్నా సరే ఈ పూర్తి అధికారాలు చక్రవర్తి ఆధీనంలోనే ఉండేవి. పన్నులు విధించాలన్నా, పన్నులు వసూలు చేయాలన్నా ఇవన్నీ కూడా చక్రవర్తి ఆధీనంలోనే ఉండేవి. అర్థమవుతుంది కదమ్మా? అయితే ఈ సెంట్రల్ ప్రభుత్వంలో ఏ విభాగంలో ఏ అధికారులు ఉండేవారో ఒకసారి మనం చూద్దాం. చక్రవర్తి కింద మొదటగా ఉన్నటువంటి వ్యక్తులు రాజులు. రాజుకి ఎలాంటి అధికారాలు ఉండేవి? సాధారణంగా ఇప్పుడు మనం ఆల్రెడీ చక్రవర్తి గురించి చెప్పుకున్నాం. ఈ చక్రవర్తి రాజన్న చక్రవర్తి అన్న ఇక్కడ ఒకటే, సామంత రాజులు ఇంకా ఉంటారు చక్రవర్తి కింద. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చక్రవర్తికి అన్ని అధికారాలు ఉంటాయి. అవి ఏంటని చెప్పాం? కార్యనిర్వహణ అధికారం ఉంటుంది, శాసన అధికారం ఉంటుంది, న్యాయ అధికారం కూడా ఉంటుంది. అంటే మనకిప్పుడు ప్రస్తుతం మన రాజకీయ వ్యవస్థను చూసినట్లయితే కార్యనిర్వహణ అధికారం ప్రభుత్వం పరిపాలన చేస్తుంది, అదేవిధంగా శాసనాలను కూడా ప్రభుత్వమే చేస్తుంది. అయితే ఈ న్యాయ విభాగం కోర్టుల ఆధీనంలో ఉంటాయి. సో శాసనాలు చేసేది పార్లమెంట్ అయితే పరిపాలన ప్రారంభమయ్యేది మనకి ఎక్కడి నుండి జరుగుతుంది? రాష్ట్రపతి నుంచి జరుగుతుంది. అంటే పరిపాలన ప్రధానమంత్రి చేస్తున్నప్పటికీ రాష్ట్రపతి పేరు మీద మనకు పరిపాలన జరుగుతుంది. మన దేశానికి చూసినట్లయితే న్యాయ వ్యవస్థ అంతా కోర్టుల ఆధీనంలో ఉంటాయి. కానీ మౌర్యుల సామ్రాజ్యంలో మౌర్యుల పరిపాలన ప్రకారం ఈ అన్ని అధికారాలను కూడా రాజే కలిగి ఉండేవాడు. అదేవిధంగా ఈ రాజు ఎలాంటి కుల వివక్షత, ఎలాంటి మత వివక్షత లేదా ఎలాంటి ప్రాంతీయ వివక్షత చూపకుండా తన యొక్క మంత్రి మండలిని రాజు స్వయంగా నిర్మించుకునేవాడు.
మంత్రి మండలి ఎవరు నియమించుకునేవారంటే రాజే. కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ చూడకుండా తన యొక్క మంత్రి మండలిని ఈ రాజే నియమించుకునేవాడు. ఇది రాజుకు ఉన్నటువంటి అధికారాలు. ఆ తర్వాత ఈ పరిపాలనలో ఉన్నటువంటి ఇంకొక విభాగం ఏంటంటే మంత్రి పరిషత్. ఈ మంత్రి పరిషత్తు, ఈ మంత్రి మండలి ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మంత్రి మండలి అనేది రాజు చేత నియమించబడుతుంది. రాజు చేత నియమించబడుతుంది. అర్థమవుతుంది కదమ్మా? చాలా ఈజీగా ఉంటుంది. ఈ యూనిట్ నుండి రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఇదే. 100% రేపు ఎగ్జామ్లో వస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది. 1-2 సార్లు వింటే చాలు, మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగానే ఉంటుంది. సింపుల్ వర్డ్స్తో మీకు చెప్తున్నాను. మంత్రి పరిషత్ అనేది రాజు చేత నియమించబడేది. ఇప్పుడు మన భారతదేశంలో చూసినట్లయితే మంత్రి మండలిని ప్రధానమంత్రి నిర్ణయిస్తాడు. రాష్ట్రంలో మంత్రి మండలిని ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు. అదేవిధంగా మౌర్యుల పాలనలో కూడా ఈ మంత్రి మండలి ఏర్పాటు మొత్తము కూడా రాజు చేతిలో ఉండేది. రాజు చే నియమించబడినటువంటి ఈ మంత్రి మండలిని కొంతమంది చరిత్రకారులు ఎలా నిర్వచించారంటే, రాజుకు ఉన్నటువంటి మరొక బండి చక్రమే ఈ మంత్రి పరిషత్. రాజుకున్నటువంటి మరొక బండి చక్రమే ఈ మంత్రి పరిషత్ అని అనేక మంది చరిత్రకారులు మంత్రి మండలిని నిర్వచించారు. మౌర్యుల కాలంలో ఒక బండికి ఏ విధంగా 2 చక్రాలు ఉంటాయో, రాజు ఒక చక్రం అయితే మంత్రి మండలి ఇంకొక చక్రము అని అనేక మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అయితే ఈ మంత్రిమండలి ఏం చేస్తుందంటే, అన్ని అధికారాలు రాజు అయినప్పటికీ రాజుకి పాలనలో సహకరిస్తుంది. రాజు అంత సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి మంత్రి మండలి అనేది సహకరిస్తుంది. అర్థమవుతుంది కదమ్మా? ఈజీగానే ఉంటుంది. జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ వినండి. అవసరమైతే మీకు ఇంకా గుర్తుండాలంటే క్లాస్ వింటున్నప్పుడే చిన్న సినాప్స్ లాగా క్లాస్ వింటూ నోట్స్ రాసుకోండి. అప్పుడు మీకు ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో పాయింట్ టు పాయింట్ మీకు చెప్తున్నాం. సినాప్స్ రాసుకోండి. క్లాస్ అయిన తర్వాత ఆ సినాప్స్ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మొదటి మంత్రి మండలి రాజు చేత నియమించబడుతుంది అని చెప్పాం. రెండో పాయింట్ ఏం చెప్పాం? ఇది రాజుతో పాటు ఉన్నటువంటి ఒక బండి చక్రం లాంటిది. ఏది? మంత్రి మండలి అనేది. ఈ మంత్రి మండలి ఏం చేస్తుందంటే రాజుకి పాలనలో సహకరిస్తుంది. ఈ మంత్రి మండలిలో ముఖ్యంగా ఉన్నటువంటి మంత్రులు ఎవరంటే ప్రధానమంత్రి, రాజు దగ్గర ఉన్నటువంటి ప్రధానమంత్రి, అదేవిధంగా సైన్యాధిపతి, అదేవిధంగా యువరాజు. వీళ్ళు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి మంత్రులు. అంటే మంత్రిమండలిలో చాలామంది మంత్రులు ఉంటారు. వారిలో ముఖ్యమైనటువంటి వారు ఎవరంటే రాజు దగ్గర ఉన్నటువంటి ప్రధానమంత్రి. అంటే ఆ రాజ్యానికి రాజు తర్వాత మంత్రే పెద్ద. సో ఇతను ప్రధానమంత్రి ముఖ్యమైన వాడు. అదేవిధంగా సైన్యానికి మొత్తానికి అధ్యక్షత వహించే సైన్యాధిపతి, అదేవిధంగా రాజు యొక్క కుమారులైనటువంటి యువరాజులు, వీళ్ళు ఈ మంత్రి మండలిలో ముఖ్యులుగా ఉంటారు. ఈ విధంగా మౌర్యుల కాలంలో మంత్రి మండలి అనేది ఉండేది. అది కేవలం ఏం చేసేది? పరిపాలనలో రాజుకు సహకరించేది. అర్థమైంది కదమ్మా? క్లియర్ కదా? చూడండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇందులో 3వ విభాగం వచ్చేసి సివిల్ సర్వెంట్స్. ఎవరి సివిల్ సర్వెంట్స్? ఇప్పుడు మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలాగా సివిల్ సర్వెంట్లు ఉన్నారు. సో ఇదంతా ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ మౌర్య సామ్రాజ్యం కాలం నుంచి ఇలా ఈ వ్యవస్థ అనేది రావడం జరిగింది. ఈ సివిల్ సర్వెంట్లు మంత్రి మండలం కింద, అంటే ప్రతి మంత్రి కింద ఉండేటువంటి ఉన్నత అధికారులే సివిల్ సర్వెంట్స్, ఉన్నత అధికారులు. ఇప్పుడు చూడండి, మంత్రుల కింద కలెక్టర్స్ కానీ ఎస్పీలు కానీ ఉంటున్నారా లేదా? సో ఇలాగే ఉన్నతంగా చూడండి ఒకసారి, మంత్రి మండలి కింద ఉన్నటువంటి ఉన్నత అధికారులు, ఉన్నత అధికారులు. ప్రతి మంత్రి కింద ఒక ఉన్నత అధికారి ఉండి ఆ మంత్రి కింద ఉన్నటువంటి రాష్ట్రాన్ని, అంటే రాజ్యాన్ని అప్పుడు రాష్ట్రాలుగా ఇలా ప్రావిన్సీలుగా విడగొట్టేవారు. సో ఏ మంత్రి కింద ఏ ప్రావిన్సీ ఉందో, ఏ రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన అంతా కూడా వీళ్ళు ఎవరు ఉన్నతాధికారులు లేదా సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు
ఆ పరిపాలనని కొనసాగించేవారు. వీళ్ళు ఈ విధంగా రాజ్య పరిపాలనలో మంత్రులకి సహాయకరంగా ఉండేవారు. ఈ మంత్రులందరూ కూడా పాలనలో చక్రవర్తి కింద సహాయకారిగా ఉండేవారు. అర్థమవుతుంది కదమ్మా? ఇది సివిల్ సర్వెంట్స్ యొక్క విధి. సివిల్ సర్వెంట్స్ ఏమీ కాదు, రాజు కింద మంత్రులు ఉండేవారు. ప్రతి మంత్రి కింద ఒక ఉన్నత అధికారి ఉండేవాడు. ప్రతి మంత్రి కింద ఉన్నత అధికారి ఉండేవాడు. ఈ ఉన్నత అధికారి మంత్రి కింద ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోని పరిపాలనను, ఆ ప్రాంతంలో పన్నులు వసూలు చేయడం, ఆ ప్రాంతంలో శిస్తు కట్టించుకోవడం, అదేవిధంగా అక్కడ నేర విభాగాన్ని అంతటినీ కూడా అణిచిపెట్టడం, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించడం, ఈ అన్ని పనులు కూడా చేసేది ఎవరంటే సివిల్ సర్వెంట్స్. ఇక దీని తర్వాత మౌర్య పాలనలో మనం చెప్పుకోదగినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి సిస్టమ్ ఉంది. అదేంటంటే పాపులర్ అసెంబ్లీస్. ఈ పాపులర్ అసెంబ్లీస్ అంటే ఏంటంటే ప్రముఖ సంఘాలమ్మ, జనాదరణ కలిగినటువంటి సంఘాలు అంటారు. వీటినే పౌర సంఘాలు అని, అదేవిధంగా జనపదాలని అంటారు. జనాదరణ కలిగిన సభలనే పాపులర్ అసెంబ్లీస్ అంటాం. ఇందులో పౌర సభ అనేది రాజు యొక్క రాజధాని నగరంగా ఉండేది. జనపదము అనేది ప్రతినిధుల లేదా గ్రామస్తుల యొక్క సభ. ప్రతినిధుల సభ లేదా గ్రామస్తుల సభ అనేవారు దీన్ని. చూడండి, అప్పుడు ఈ పరిపాలనలో ఈ యొక్క జనాదరణ కలిగినటువంటి సభలు కూడా ముఖ్యమైనటువంటి భూమికను పోషించేవి. ఇందులో పౌర సభ అని, జనపద అనేటువంటి రెండు రకాల సభలు ఉండేవి. ఇందులో పౌర సభ అనేది రాజు యొక్క రాజధాని నగరంగా ఉండేది. అంటే రాజు తన రాజధానిలో సభలో ఉండి మంత్రులతోనూ లేదా ఉన్నతాధికారులతోనూ అనేక చర్చలు పెట్టి రాజ్య పరిపాలన కొనసాగించేవాడు. ఇక రెండోది జనపద. ఈ జనపదాలకి ప్రతినిధులు ఉండేవారు. ఈ గ్రామస్తులుండే ఒక్కొక్కరు ప్రతినిధులుగా ఉండి లోకల్గా జరుగుతున్నటువంటి అనేక విషయాలని వారిలో వారు పరిష్కరించేవాళ్ళు. ఈ రెండు కూడా ఈ జనాదరణ కలిగినటువంటి ప్రజల చేత ఆదరణ పొందిన ఈ రెండు సభలు కూడా మౌర్యుల పరిపాలనలో ఒక ముఖ్యమైనటువంటి భూమికని పోషిస్తున్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఎంత ఈజీగా ఉంటుందంటే ప్రతి సైడ్ హెడ్డింగ్కి 1 లేదా 2 పాయింట్స్ మాత్రం మనం డిస్కస్ చేస్తున్నాం. సో వీడు మీకు ఇచ్చినటువంటి 10 మార్క్స్ క్వశ్చన్ కనుక వీడు ఇచ్చినట్లయితే ఈ 10 మార్క్స్ క్వశ్చన్లో ప్రతి సైడ్ హెడ్డింగ్కి 2 నుంచి 3 పాయింట్లు రాసుకుంటూ వస్తే 10 మార్క్స్కి 10 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి. హాఫ్ మార్క్ కూడా తీయడానికి ఛాన్స్ ఉండదు. మీ టెక్స్ట్ బుక్లో చాలా ఎక్కువ మ్యాటర్ ఇచ్చాడు, అది అంతా రాయాల్సిన అవసరం లేదు. అది అంతా రాస్తే మొత్తం ఎగ్జామ్ ఒక క్వశ్చన్గా టైం సరిపోతుంది, మిగతా క్వశ్చన్స్ మీరు రాయలేరు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఎంతవరకు రాస్తే మీకు 10కి 10 మార్క్స్ వస్తాయో అంతవరకే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈజీగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇంకా వీలైతే సినాప్స్ లాగా క్లాస్ వింటూ నోట్స్ రాయండి. చిన్న చిన్న పాయింట్లు నేను ఏదైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పాయింట్స్ రాస్తున్నానో ఆ విధంగా సినాప్స్ లాగా రాసుకుంటే మీకు ఇంకా ఈజీగా గుర్తుండిపోతుంది. ఇక నెక్స్ట్ది మౌర్యుల యొక్క పాలనలో ఇంకొకటి ఏంటంటే ప్రావిన్షియల్ గవర్నమెంట్. ప్రావిన్షియల్కి సంబంధించినటువంటి పరిపాలన ఏ విధంగా ఉండేదంటే మౌర్యులు మొత్తం సామ్రాజ్యాన్ని 4 ప్రాంతీయ ప్రావిన్సీలుగా విడగొట్టారు. ఎన్ని ప్రావిన్సీలు? 4 ప్రావిన్సీలుగా విడగొట్టారు. ఈ 4 ప్రావిన్సీల మీద 4 అధికారుల్ని, ఎవరిని? 4 అధికారుల్ని నియమించారు. మౌర్యులు ఏం చేశారంటే వారి కింద ఉన్నటువంటి సువిశాలమైన సామ్రాజ్యాన్ని మొత్తం భాగాన్ని తూర్పు ప్రావిన్సీ, పడమర ప్రావిన్సీ, ఉత్తర ప్రావిన్సీ, దక్షిణ ప్రావిన్సీ, ఇలా 4 ప్రావిన్సీలుగా సామ్రాజ్యాన్ని విడగొట్టారు. ఈ 4 ప్రావిన్సీలని అధికారులు నియమించారు. ఆ అధికారులు అంటే వాళ్ళ పుత్రులు అనమాట. ఏ పేరుతో వాళ్ళని పిలిచేవారంటే కుమార లేదా ఆర్యపుత్ర అనేటువంటి తమ యొక్క వారసులని ఈ యొక్క ప్రావిన్సీల మీద అధికారులుగా నియమించారు. ఎవరు? మౌర్యులు. వాళ్ళెవరు? కుమార, ఆర్యపుత్ర. కుమార, ఆర్యపుత్ర అర్థమవుతుంది కదమ్మా, ఈజీ కదా. కుమార, ఆర్యపుత్ర అనేటువంటి అంటే ఈ పేర్లతో పిలిచేవారు. కుమార అని కానీ ఆర్యపుత్ర అని కానీ పిలిచేవాళ్ళు. వారి యొక్క కుమారుల్నే ఈ పేర్లతో అధికారులుగా
ఈ 4 ప్రావిన్సీల మీద నియమించి ఆ 4 ప్రావిన్సీల్ని తమ యొక్క నలుగురు కుమారులు లేదా కుమార్తెలతో వాళ్ళు పరిపాలనని కొనసాగించి ఆ 4 ప్రావిన్సీల మీద అధికారులుగా నియమించి ఈ యొక్క చక్రవర్తి పరిపాలన చేసేవాడు. ఈ యొక్క ప్రావిన్షియల్ పరిపాలన తర్వాత మనం చూడవలసినటువంటి ఇంకొక ముఖ్యమైనది లోకల్ అడ్మినిస్ట్రేషన్, స్థానిక స్వపరిపాలన. ఈ స్థానిక పరిపాలన ఏ విధంగా ఉండేదంటే, స్వపరిపాలన కాదు పరిపాలన, లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేదంటే, ఎప్పుడైతే 4 ప్రావిన్సీలు విడగొట్టారో ఈ 4 ప్రావిన్సీలను కూడా జిల్లాలుగా విభజించారు. దేనిగా విభజించారమ్మా? ప్రావిన్సీలని, మొత్తం సామ్రాజ్యాన్ని ప్రావిన్సీలుగా విడగొట్టారు. ఈ ప్రావిన్సీలని మళ్ళా ఎలాగా జిల్లాలుగా విభజించారు. ఈ జిల్లాలని మరలా ఏ విధంగా విభజించారు? గ్రామాలుగా విభజించారు. ఇలా విభజించి మౌర్యులు పరిపాలన చేసేవారు. మొత్తం సామ్రాజ్యాన్ని 4 ప్రావిన్సీలుగా విడగొట్టారని మనం చెప్పుకున్నాం. ఈ 4 ప్రావిన్సీలని కొన్ని జిల్లాలుగా విడగొట్టారు. మరలా ఒక్కొక్క జిల్లాని కొన్ని గ్రామాలుగా విడగొట్టారు. సో ఈ గ్రామాల మీద గ్రామ పెద్ద, గ్రామిక అనేవారు. గ్రామిక అనేటువంటి ప్రతి గ్రామానికి ఒక గ్రామ పెద్దని, ఆ గ్రామ పెద్దని మనం మౌర్యులు గ్రామిక అనేవారు. ఈ గ్రామికని గ్రామ పెద్దగా ఉంచి ఇలాంటి 10 గ్రామాల మీద, ఎన్ని గ్రామాల మీద? 10 గ్రామాల మీద ఇంకొక అధికారిని పెట్టేవారు. ఆ అధికారిని గోప అనేవారు. అర్థమవుతుంది కదమ్మా మీకు? గోప. ఈ 10 గ్రామాల మీద ఉన్నటువంటి అధికారి గోప. పది గ్రామాల యొక్క అధికారినే గోప అని పిలిచేవారు. అర్థమవుతుంది కదా? మొత్తం సామ్రాజ్యాన్ని 4 ప్రావిన్సీలు విడగొట్టారు. 4 ప్రావిన్సీలని కొన్ని జిల్లాలుగా విడగొట్టారు. ఒక్కొక్క జిల్లాని మళ్ళీ గ్రామాలుగా విడగొట్టారు. అలాంటి ఒక గ్రామానికి గ్రామిక అనేటువంటి గ్రామ పెద్దని, ఆ గ్రామానికి ఉన్న గ్రామ పెద్దని గ్రామిక అనే పేరుతో పిలిచేవారు. ఒక గ్రామ పెద్దని నిర్వహించి ఆ గ్రామంలో ఉన్న సమస్యల్ని ఆ గ్రామం నుండి శిస్తు, అదేవిధంగా అంటే మనం పన్ను అంటాం కదా, ఆ ట్యాక్స్ని కలెక్ట్ చేసే బాధ్యతలన్నీ కూడా ఈ గ్రామిక అనే వ్యక్తికి అప్పచెప్పేవారు. ఇలాంటి 10 గ్రామాల మీద ఇంకొక అధికారిని నియమించేవారు. అతన్ని గోప అనేవారు. అంటే ఈ 10 గ్రామాల నుండి కలెక్ట్ అయినటువంటి ట్యాక్స్ని కానీ, ఈ 10 గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని, ఉమ్మడి సమస్యల్ని ఈ గోప అనేటువంటి వ్యక్తి, ఈ అధికారి వాటిని పరిష్కరించేవాడు. ఇలాంటి గోపాల మీద జిల్లాలో ఉన్నటువంటి పెద్ద అధికారిగా ఉండేవాడు. ఇలాంటి వారి మీద ఈ 4 ప్రావిన్సీలని పరిపాలిస్తున్నటువంటి కుమార లేదా ఆర్యపుత్రులు అనేవారు ఈ జిల్లాలకు సంబంధించిన సమస్యలని, జిల్లాల నుంచి ట్యాక్స్ని కలెక్ట్ చేయడాన్ని, ఈ మొత్తం పనిని కూడా ఆర్యపుత్ర లేదా కుమార అనేటువంటి వాళ్ళు చూసుకునేవారు. వారి మీద చక్రవర్తి సార్వోన్నతమైనటువంటి సార్వభౌమాధికారాన్ని కలిగి మొత్తం సామ్రాజ్యాన్ని చక్రవర్తి ఇలా భాగాలుగా చేసుకుని పరిపాలన చేసేవాడు. ఇక ఈ యొక్క మౌర్యుల యొక్క సిటీ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేది? అయితే ఇప్పటి వరకు మనం గ్రామాల్లో నుంచి జిల్లాలు, గ్రామాలు, నగరాల యొక్క పరిపాలన, జిల్లాల వరకు చూసాం. జిల్లాల పరిపాలన ప్రావిన్సీలు విడగొట్టారు, జిల్లాలుగా విడగొట్టారు. ప్రావిన్సీలను వచ్చి జిల్లాలుగా, జిల్లాలను వచ్చి గ్రామాలుగా విభజించారు. ఇక్కడ వరకు క్లియర్ కదా? చూడండి, ఈజీగా ఉంటుంది, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ ఎక్కడైనా ఒక పాయింట్ మిస్ అయ్యి కన్ఫ్యూజన్గా ఉంటే ఒకసారి వెనక్కి 2 మినిట్స్ బ్యాక్కి వెళ్ళి మరలా విని రండి. ఇప్పుడు వరకు మనం ఆర్యుల యొక్క పరిపాలన విధానాలు కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా ఉండేది, కేంద్ర ప్రభుత్వంలో రాజు, మంత్రి మండలి, సివిల్ సర్వెంట్స్ ఏ విధంగా ఉండేవారు చూసాం. ఆ తర్వాత మనం ప్రావిన్సీస్లో పరిపాలన ఏ విధంగా ఉండేది, అంటే దేశాన్ని 4 ప్రావిన్సీలుగా విడగొట్టి ఎలా పరిపాలించారు, ఆ ప్రావిన్సీలని జిల్లాలని గ్రామాలుగా విడగొట్టి లోకల్ గవర్నమెంట్ ఏ విధంగా ఉండేదో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది సిటీ అడ్మినిస్ట్రేషన్, అంటే నగర పరిపాలన. అర్థమవుతుంది కదమ్మా? నగర పరిపాలన. ఈ మొత్తం నగరాన్ని 30 మంది అధికారులతో పరిపాలించేవారు మౌర్య చక్రవర్తులు. ఎంతమంది? 30 మంది అధికారులతో మొత్తం నగరాన్ని కూడా పరిపాలించేవారు. ఈ మొత్తం ఒక నగరాన్ని వీళ్ళు 6 బోర్డులుగా విభజించేవారు. ఎన్ని బోర్డులమ్మా? 6 బోర్డులు. ఇప్పుడు బోర్డు అన్నాం కదా, ఇప్పుడు క్రికెట్ బోర్డు అని,
లేదంటే పలానా వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు అని ఇలా బోర్డులు అంటాం కదా, అలా ఒక్కొక్క సిటీని మౌర్యులు 6 బోర్డులుగా విభజించారు. ఈ 6 బోర్డుల మీద 30 మంది అధికారులను నియమించి ఆ బోర్డుల నుంచి వచ్చేటువంటి ట్యాక్స్ను కలెక్ట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం, ఈ విధమైనటువంటి పరిపాలన నగరంలో జరిగేది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మౌర్యులకు సంబంధించి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, న్యాయ విధానం ఏ విధంగా ఉండేది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2 రకాల కోర్టులు ఉంటాయి. అవేంటి? ఒకటి సివిల్ కోర్టు, రెండోది వచ్చేసి క్రిమినల్ కోర్టు. మొదటిది సివిల్, రెండోది క్రిమినల్. ఈ సివిల్ కోర్టుని ఈ 2 విధానాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే మౌర్యుల పాలన నుంచే వచ్చాయి. మౌర్యుల కాలంలో కూడా ఈ 2 రకాల కోర్టులు ఉండేవి. కాకపోతే అప్పుడు సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు అనేవారు కాదు. మౌర్యుల కాలంలో ఉన్నటువంటి ఒక కోర్టు ధర్మస్థియ. ఏంటమ్మా? ధర్మస్థియ అనేటువంటి కోర్టుని సివిల్ కోర్టుగా చెప్పేవారు. ఇక క్రిమినల్ కోర్టు కూడా ఉండేది. ఈ క్రిమినల్ కోర్టుని మౌర్యుల కాలంలో కంఠ శోధన అనేటువంటి పేరుతో పిలిచేవారు. అంటే మౌర్య కాలంలో ఉన్నటువంటి ధర్మస్థియే ఇప్పటికి ప్రస్తుత సివిల్ కోర్టు, అప్పుడున్నటువంటి కంఠ శోధన అనేటువంటి కోర్టే ఇప్పుడున్నటువంటి క్రిమినల్ కోర్టు. ఈ 2 రకాల కోర్టులను కలిగి ఉండి మౌర్యులు కఠినమైనటువంటి శిక్షలను, జ్ఞానం రుజువైతే కఠినమైనటువంటి శిక్షలను వేసేవారు. సివిల్ సమస్యలన్నీ కూడా ధర్మస్థితిలో విచారిస్తే, క్రిమినల్ అంటే నేరాలకు పాల్పడిన వారిని ఈ కంఠశోధన అనేటువంటి కోర్టుల్లో విచారం జరిపేవారు. ఇది మౌర్యుల యొక్క న్యాయ విధానం. 2 రకాల కోర్టులు ఉండేవి. సివిల్ పరమైనటువంటి సమస్యలన్నీ కూడా ధర్మస్థితిలోను, ఈ క్రిమినల్ పరమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా కంఠశోధన అనేటువంటి ఈ కోర్టుల్లోనూ విచారించేవారు. ఇక మౌర్యుల యొక్క ఆస్పినోజ్ సిస్టమ్ అంటే గూఢచారి వ్యవస్థ. ఏంటమ్మా? గూఢచారి వ్యవస్థ. మౌర్యులు బలమైనటువంటి గూఢచారి వ్యవస్థను కలిగి ఉండేవారు. అంటే ఎక్కడి నుంచి శత్రువులు దారి చేస్తున్నారో, శత్రువులు ఎవరైనా సరే రాజ్యం మీదకి దండెత్తి వస్తే ముందుగా చెప్పడానికి, రాజ్యాన్ని హెచ్చరించడానికి కొంతమందిని గూఢచారులుగా నియమించుకొని రాజ్యం లోపల జరుగుతున్న కుట్రలని, రాజ్యం బయట జరుగుతున్న కుట్రలని అణిచివేయడానికి మౌర్యులు శక్తివంతమైనటువంటి గూఢచారి వ్యవస్థని కలిగి ఉండేవారు. ఇంకా ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ చూసినట్లయితే, సో దీని తర్వాత ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. చూడండి, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. శక్తివంతమైనటువంటి సైనిక వ్యవస్థని మౌర్యులు తమ యొక్క సైన్యంలో గుర్రాలను, రథాలను, ఏనుగులను ఉపయోగించేవారు. అత్యంత శక్తివంతముగా యుద్ధాల్లో పాల్గొనేవారు. ఎంత సైన్యాన్ని కలిగి ఉండేవారో ఆ సైన్యాన్ని మొత్తము ఈ మౌర్యులు తమ యొక్క సొంత ధనాగారం నుండి జీతాలను వెచ్చించి వారిని, వారి కుటుంబాలను పోషించి ఒక బలమైనటువంటి సైనిక వ్యవస్థని కలిగి ఉండేవారు. సైనిక వ్యవస్థ, గూఢచారి వ్యవస్థ, ఈ 2 కూడా సమర్థవంతంగా పనిచేయడం వల్ల మౌర్యులు తిరుగులేనటువంటి చక్రవర్తులుగా ఎదిగారు. ప్రస్తుతానికి దానికి ఉదాహరణగా మనం చంద్రగుప్త మౌర్యుని పాలన కానీ, బిందుసారుడి పాలన కానీ, అదేవిధంగా మనకి అశోకుని యొక్క పాలన కానీ మనం దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక మౌర్యుల యొక్క రెవెన్యూ సిస్టమ్ ఇదే చివరిదమ్మా. రెవెన్యూ సిస్టమ్ ఏ విధంగా ఉండేదంటే, మౌర్యులు తమ పాలనలో ఉన్నటువంటి ఏవైనా వ్యవసాయ ఉత్పత్తుల మీదైనా, ఎవరైనా వ్యాపారస్తుల మీదైనా, లేదంటే చేతి వృత్తి పనిచేసే వారి మీదైనా వాళ్ళ దగ్గర 1/4 వంతు పన్నుని తీసుకునేవారు. ఎంత ట్యాక్స్ అమ్మా? 1/4 వంతు. అంటే 100 రూపాయలు సంపాదిస్తే 25 రూపాయలు పన్నుగా చెల్లించమనేవారు. సో పంట పండితే 4 వంతులు పంటని, ఒక పంటను 4 భాగాలుగా చేసి ఒక భాగాన్ని మౌర్యులు ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసేవారు. సో ఈ విధమైనటువంటి చేతి వృత్తి వాళ్ళైనా, అంటే చేతి పనులు చేసుకునే వాళ్ళైనా, వ్యాపారం చేసుకునే వాళ్ళకి 100 రూపాయలు లాభం వస్తే అందులో
రూపాయలు, దీన్నే 1/4 అని చెప్తాం. రూపాయలు, ఆ లాభంలో రూపాయలు, అసల్లో కాదు, లాభంలో రూపాయలు ట్యాక్స్ కట్టేవారు. అదేవిధంగా వ్యవసాయ అధికారులు పంటను పండిస్తే ఆ పంటలో 1/4 వంతుని ట్యాక్స్ రూపంలో మౌర్యులకి చెల్లించేవారు. ఈ విధమైనటువంటి పరిపాలనా వ్యవస్థను కలిగి భారతదేశాన్ని సమర్థవంతంగా సువిశాలంగా పరిపాలించినటువంటి వంశమే మౌర్య వంశం. ఇది మౌర్య వంశం యొక్క అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పూర్తి సమాచారం. మీరు ఈ క్వశ్చన్ 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి. ప్రతి సైడ్ హెడ్డింగ్కి మనం 2 లేదా 3 పాయింట్లు మాత్రమే చెప్పాం. టెక్స్ట్ బుక్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ ఉంది, అదంతా చదవాల్సిన అవసరం లేదు, అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే మీకు ఇచ్చేది 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఈ సైడ్ హెడ్డింగ్స్తో ప్రతి సైడ్ హెడ్డింగ్ని విడిచిపెట్టకుండా పెట్టి 2 నుంచి 3 పాయింట్లు రాస్తే ఈజీగా రేపు మీకు ఎగ్జామ్లో 10కి 10 వచ్చేస్తాయి. డ్యామ్ షూర్గా వస్తాయి, హాఫ్ మార్క్ కూడా తీయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఒక క్వశ్చన్ నేర్చుకున్న తర్వాత ఇంకొక క్వశ్చన్ని నేర్చుకోండి, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. సో దీనికి సంబంధించిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సైడ్ హెడ్డింగ్ని విడిచిపెట్టకుండా చెప్పినటువంటి ప్రతి పాయింట్ని ప్రిపేర్ అవ్వండి. ఈజీగా మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే 10కి 10. సో మనం చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా ఎక్కువ శాతం 100కి 100% వచ్చి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఈజీగా మీ ప్రిపరేషన్ని సులువుగానే కొనసాగించండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ఫాలో అవుతూ మీకు ఏవైనా సబ్జెక్ట్స్ కావాలన్నా లేదా ఏవైనా డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు, ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.